నవీన్ యాదవ్ 6వ రౌండ్ ఫలితం కూడా ఆల్మోస్ట్ వస్తూ ఉంది. 6వ రౌండ్లో కూడా నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎంత ఆధిక్యం అనేది 6 రౌండ్లు పూర్తయింది, 7వ రౌండ్ కూడా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 7వ రౌండ్లో ఆధిక్యం ఎంత అనేది స్పష్టత రావాల్సి ఉంది. కానీ 6 రౌండ్ల తర్వాత మాత్రం 15,000 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ మనకి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని గెలుచుకోవడానికి ముందడుగు వేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. 15,619 15,000 అది 6వ రౌండ్ తర్వాత. థర్డ్ రౌండ్ అయితే 3,200. యావరేజ్ గా 3,000 చిల్లర ప్రతి రౌండ్ లో వస్తుంది. దీంట్లో అన్నింటిలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీ 9.5% ఓట్ షేర్తో డిపాజిట్లు దక్కించుకోవట్లేదు అనేది ఇక్కడ మనం గుర్తించాల్సిన పరిస్థితి ఉంది. పాయల్ శంకర్ గారు ఏమన్నా డిఫెండ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అంటే డిపాజిట్ ఓటర్ సహజంగా నెక్స్ట్ వస్తా రెండు రాజకీయ పార్టీల మధ్యన పోటీ జరిగినప్పుడు ఇప్పుడు మిగతా అనేక ఉప ఎన్నికల్లో మనం ఉదాహరణ తీసుకుంటే దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడులో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో మనం చూసినాం. ప్రత్యేకంగా ఈ ఉప ఎన్నిక పరిస్థితి ఏంటంటే ఒక పక్క సింపతి, మరోపక్క అధికార పార్టీ, తర్వాత ఇంకోటి ఒక బీసీ మూమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. అక్కడ మాకు పెద్దగా తేడా వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి 14% ఈసారి దాదాపు ఒక 14% ఓట్లు తగ్గినాయి. కానీ ఉప ఎన్నిక జరిగినటువంటి సందర్భంలో ఒక్కొక్క ఉప ఎన్నిక ఒక్కొక్క రకమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మీరు అదే చూస్తున్నారు, మిగతా దేశం మొత్తం మీద ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో మీరు చూస్తున్నారు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు సహజంగా ఒక రాజకీయ పార్టీ నుంచి మరో రాజకీయ పార్టీకి అధికారం ఇచ్చేటటువంటి ఆ ఎన్నికల్లో ఒక రకమైనటువంటి ఆలోచన చేస్తారు. ఉప ఎన్నికల్లో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు దుబ్బాక ఎన్నికల్లో ఏం జరిగింది, ప్రశ్నించే గొంతుక అనే నినాదం అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుకున్నప్పుడు అది అక్కడ రఘునందన్ రావు గారికి అది షూట్ అయింది. పార్టీ కార్యకర్తలు కష్టపడ్డారు, ఆ రకమైనటువంటి పరిస్థితి. హుజూరాబాద్కి వచ్చే వరకంటే ఒక రకమైనటువంటి పరిస్థితి, తర్వాత నెక్స్ట్ మునుగోడుకి వెళ్ళాలంటే ఇంకో రకమైనటువంటి పరిస్థితి. ఈ రకరకాల పరిస్థితులు ఉప ఎన్నికల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక పక్క సింపతి, మరోపక్క అధికార పార్టీ, దానికి తగ్గ ఇంకా ఈ పోల్ మేనేజ్మెంట్ ఏదైతే వ్యవహారం ఉన్నదో అది విచ్చలవిడిగా జరిగింది. పోలింగ్ రోజు జరిగే రోజు కూడా అది చీరలు అంటామా ఇంకోటి అంటామా రకరకాలుగా జరిగింది. కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో మాకు వచ్చినటువంటి ఓటు పర్సెంటేజ్ ద్వారా మేము ఎక్కడ పెద్దగా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. రేపు రాబోయే నిరుత్సాహపడరా? ఇప్పుడు ఎన్నికల తర్వాత జరిగినటువంటి పొరపాట్లు ఏమన్నా ఉంటే వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలనేది మా ఇంటర్నల్గా మేము ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది వారసత్వ రాజకీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు గెలిపించినట్లు వాళ్ళ ఓట్లని మీకు వచ్చినట్టు ఉన్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది ఎప్పుడు కూడా నిరుత్సాహపడుతూ రాజకీయాలు చేసే పార్టీ కాదు. 2 పార్లమెంటు సీట్ల నుంచి ఈరోజు ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలలో అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు తగినటువంటి ఎదురు దెబ్బలని ఏదో రకంగా నిరుత్సాహపడితే భారతీయ జనతా పార్టీ ఇక్కడి వరకు రాదు.